సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా అఖిల్ అక్కినేని తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల్ని, వ్యాపారవేత్తల్ని, ప్రేక్షకుల్ని అందరినీ కూడా బీభత్సంగా ఆశ్చర్యపరిచి పక్కన పడేశాడు. పరిచయ సినిమాతోనే బిజినెస్ పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ ని ప్రదర్శిస్తూ అమితమైన ఆసక్తిని కలిగిస్తున్నాడు. అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాని దసరా పండుగ తీసుకురావడానికి నిర్మాత నితిన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆ సినిమాకి సంబంధించిన బిజినెస్ గురించి కూడా డీలింగ్స్ మొదలు పెట్టాడు. ఆ డీలింగ్స్ అన్ని కూడాను ఊహించని రీతిలో ముగిసి అఖిల్ అక్కినేనిపై మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉంది అన్న విషయానికి సంబంధించి కొత్త నిర్వచనాలు చెప్పాయి. నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఈ మధ్యనే అల్లు అర్జున్ 14 కోట్ల రూపాయలకి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నారు. ఇప్పుడు అఖిల్ సినిమా ఈ ఏరియాలో 14 కోట్లు పలకటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, ఈ ఏరియాలో ఆ ఫిగర్ రావడానికి చాలా సినిమాలు టైం పట్టింది. కానీ అఖిల్ ఫస్ట్ సినిమాతోనే రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఒక్క ఏరియానే కాదు, అన్ని ఏరియాలోనూ ఊహించని రీతిలో బిజినెస్ రాబట్టి సంచలనం సృష్టించాడు. సో కాల్డ్ ట్రేడ్ పండితులు అందిస్తున్న వివరాల ప్రకారం అఖిల్ సినిమా 42 నుంచి 43 కోట్ల మధ్యన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తుంటే తెలుగు సినిమాకి మరో మహేష్ బాబు దొరికిపోయినట్టే ఉన్నాడు. అక్కినేని వంశంలో అందగాళ్ళకి కొదవలేదు, కానీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించే అందగాళ్లు మాత్రం తగ్గారు. ఆ కొరతని తీరుస్తూ అక్కినేని వారి మహేష్ బాబుగా అఖిల్ ఎదుగుతాడు అని కొన్ని విశ్లేషణలు అతని అరంగేట్రానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చినప్పుడు వినపడ్డాయి. ఇప్పుడు అది వాస్తవమే అని అర్థమవుతుంది ఈ బిజినెస్ చూస్తుంటే. అక్కినేని వారి క్యాంప్ నుంచి ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో బిజినెస్ చూసిన హీరోనే లేడు. అంటే అక్కినేని వారసత్వం నుండి కొత్త శకం తెలుగు సినిమాలో ప్రారంభం అవుతుందన్నమాట. పోతే ఈ సినిమాకి బిజినెస్ పరంగా అంత క్రేజ్ రావడానికి అఖిల్ మాత్రమే కారణం కాదు, దర్శకుడు వి వినాయక్ కూడా. అఖిల్ ని వినాయక్ తప్పకుండా సూపర్ జబర్దస్త్ గా పరిచయం చేస్తాడు తెలుగు ప్రేక్షకులకి అన్న నమ్మకంతోనే ఈ బిజినెస్ ఈ రేంజ్ లో జరుగుతుంది అని విశ్లేషణలు వినపడుతున్నాయి. దీన్ని వాస్తవం అని కూడా అందరూ అంగీకరించాలి. ఎందుకంటే టాలీవుడ్ లో వినాయక్ కి మంచి మార్కెట్ ఉంది. దానికి అఖిల్ డైరెక్షన్ క్రేజ్ తోడింది కాబట్టి సాధారణంగానే అది పెద్ద వెంచర్ అయిపోయింది. కాకపోతే ఈ రేంజ్ బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరౌండ్ 30 crores బిజినెస్ అవ్వచ్చు అనుకున్నారు. ఊహించిన విధంగా 42 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అఖిల్ మీద క్రేజ్ పీక్స్ కి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. మొత్తానికి ఫస్ట్ సినిమాతోనే అఖిల్ మీద బోల్డంత బాధ్యత పెట్టేస్తున్నారు. చూద్దాం మరి ఈ సిసింద్రి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధమైన సందడి చేస్తాడో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.